నాగేంద్ర గారు సార్ ఇప్పుడు ఇదే ఒకరికి పొగ పెట్టడం అనేది ఎందుకు వాళ్ళ కాళ్ళే పొగ పెట్టుకుంటారనే ఉద్దేశంతో మనం రోజా గారి గురించి చెప్పాము. ఇంకా వంశీ నన్ను అడిగితే వంశీ అని చదువుకున్నటువంటి ఒక మూర్ఖుడు సార్. అతను ఎప్పుడు మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా అతను వల్గర్ లాంగ్వేజ్, అతను అసలు అసహ్యం వేస్తుంది ఏ పార్టీ వాళ్ళకైనా. అతని భాష అంటే ఎవరి మీదైనా, నా మీద శేఖర్ రెడ్డి మాట్లాడొచ్చు, శేఖర్ రెడ్డి గారి మీద మేము మాట్లాడొచ్చు, పెద్ద ఆయన ఉన్నాడు అక్కడ, మన ఆ సార్ ఒక భావావేశంలో ఒక మాట నచ్చు. కానీ వ్యక్తిగత హననంలో అంటే రెండోది అతను చీప్ గా చేసి మాట్లాడడంలో పార్టీకి కాదు మనిషి మానవత్వం ఉన్నాడు కల్లా అతని మీద అసహ్యం కలిగేటట్టు మాట్లాడతాడు సార్ అతను. ఎందుకంటే ఇప్పుడు ఇందాక చెప్తున్నాడు ఆయన ఎవరో వాళ్ళ శేఖర్ రెడ్డి గారు మా తల్లితో వచ్చామని విక్టిం చెప్పాడు. బాధ తల్లిలు డ్రామాటికల్ గా నేను చూశాను. అంటే వై ఫీల్ ఆల్సో సోదరి, ఆయన వైఫ్, ఆమె కూడా మైక్ ముందుకు వచ్చి థ్రోట్ ఇన్ఫెక్షన్ బాధలు అన్ని చెప్తుంది. నేను మరి అవతల ఒక తల్లి లాంటి అంటే తల్లి స్థానంలో ఉన్న వ్యక్తి గురించి ఎంత నీచంగా మాట్లాడండి. ఎప్పుడన్నా ఒకసారి ఇలాంటి మాట్లాడడం తగదు అని చెప్పారు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. నిన్నటికి నిన్న చింతమనేని ప్రభాకర్ గారు నోరు జారితే ఒక వయసులో ఉన్న విఘ్నత కలిగిన ఒక ముఖ్యమంత్రి నిన్న వార్నింగ్ ఇచ్చాడు. అందరూ అన్ని పేపర్లో వచ్చాయి, అన్ని చోట్ల వచ్చాయి, భాష మార్చుకోకపోతే ఇదే లాగుతుందని చెప్పి. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అరే ఇది తప్పు, నువ్వు ఎందుకు నోరు జారుతున్నావు, బియాండ్ ద లైన్, అది తప్పు అని ఒక మాట అంటే అది మన సమాజంలో కదా సార్ ఉన్నాము. అది వదిలేసి అసలు వంశీకి నీకేం సంబంధం, వంశీ చేసినప్పుడల్లా మాకెందుకు అతను బయట నుంచో ఎక్కడి నుంచో మాకేం సంబంధం అన్నారు. ఇప్పుడు వంశీ మీద అక్రమం అంట, అన్యాయం అంట. ఏమన్యాయం సార్? అతని భాష ఒకసారి మీరు వేసిన బయట వేసినా వినగలిగే పొజిషన్ లో ఉన్నామా? ఒక తల్లిని దాంట్లో ఒక కుమారుణ్ణి వాళ్ళు డిఎన్ఏలను ఎట్లా మాట్లాడాడండి? మరి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాడి కేసులో ఆయనకేం సంబంధం లేదు, అక్రమ అరెస్ట్ అంట. ఎందుకు అక్రమ అరెస్ట్? మరి అందరూ అక్రమం అయితే టీడీపీ ఆఫీసు మీద దాడి చేసుకునేది ఎవరండి దాడి చేసింది? ఆ కెమెరాల్లో దొరికిన 87 మంది ఎవరు? ఉంచి అనుచరులు కదా. వీళ్ళకి మాత్రమే నిజాలు తెలుసా అని ఏదో తీసుకొచ్చి నిజం ఇది, వాస్తవం ఇది, అన్యాయం, అక్రమం ఏంటి నిజాలు? ఒక టైంలో అక్కడ ఉన్నటువంటి కెమెరాలో 87 మెంబర్స్ ను పోలీసులు నోట్ చేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని గుర్తించారు వీళ్ళు వచ్చిందని. ఒక ఆఫీస్ మీద దాడి చేసి కిరాతకంగా అక్కడ ఎవరన్నా దొరికితే చంపే పొజిషన్ లో అక్కడ చూసాం మనం. ఒక పెద్ద కట్టె తీసుకొని దాడి చేసినారు. ఇలాంటివన్నీ అడిగితే వంశీ గారు ఆయన అంటే అక్రమ అరెస్ట్ అండి, ఆయన శుద్ధమైనోడా, శుద్ధ పూస, అక్రమ అరెస్ట్ ఏంటి? మళ్ళీ ఈయన అనుకోవడం ఊహించిందే జరిగిందంట శేఖర్ రెడ్డి అన్న. మరి ప్రజలు మేము ఇన్ని రోజుల నుంచి ప్రభుత్వ ఆస్తిని లక్షల కోట్లు కొట్టేస్తే మేమందరం ఊహించింది జరగడం లేదే. ఎప్పుడు జరుగుతుంది అది? అది కూడా ఊహించండి, మరొక కీలక మేము ఊహించింది ఎప్పుడు జరుగుతుంది అని అది కూడా జరగాలి కదా.